వెల్కమ్ టు నాగేశ్వర్ మ్యాథ్. ఈరోజు మనం ఈ వీడియోలో వాలిస్ థీరం మన డెఫినెట్ ఇంటిగ్రేషన్లో అత్యవసరమైన పార్ట్ ఇదే. అదే వాలిస్ థీరం. దీన్ని మనం రిడక్షన్ ఫార్ములా అని కూడా చెప్తాం. సో ఈ వాలిస్ థీరం అనేది మన జేఈఈ మెయిన్స్ ఇంకా అడ్వాన్స్ ఎగ్జామ్స్లో డెఫినెట్ ఇంటిగ్రేషన్స్ని ఈజీగా సాల్వ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. దీనికి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. అవి మనం జస్ట్ ఇలా చూసి కనుక అర్థం చేసుకున్నాము అని చెప్పంటే ఆ సమ్ ఆన్సర్ మనం ఈజీగా రాయొచ్చు. ఇంకా ఈజీగా చేయడం కూడా చేయొచ్చు అనమాట. సో ఆ ఫార్ములా ఏంటంటే జస్ట్ సింపుల్. అంటే ఇక్కడ ఓన్లీ టూ వాల్యూస్ మనం గుర్తుంచుకోవాలి. ఒకటి ఎం ఇంకా ఎన్ వాల్యూ. సో ఆ వాల్యూని మనం చూసుకొని ఆ వాలిస్ థీరం యూజ్ చేసుకొని మనం ఆన్సర్ని ఈజీగా రాయొచ్చు అనమాట. సో ఈ వాలిస్ థీరము ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ 0 to π/2 sin power mx ఇంటూ cos power nx dx. సో ఇచ్చిన ఇంటిగ్రల్ కనుక ఈ ఫామ్లో కనుక ఉంది అని చెప్పంటే మనం డైరెక్ట్గా ఆన్సర్ అనేది రాయొచ్చు అనమాట. సో దీనికి ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి m-1 టైమ్స్ ఆఫ్ m-3 టైమ్స్ ఆఫ్ m-5 ఇంటూ n-1 ఇంటూ n-3 ఇంటూ n-5 అండ్ సో ఆన్. ఇక్కడ కూడా సో ఆన్ divided by m plus n into m plus n minus 2, m plus n minus 4 and so on అనమాట. సో ఈ విధంగా అంటే ఈ ఫార్ములాను మనం బ్లైండ్గా గుర్తుంచుకోవచ్చు. జస్ట్ బేస్డ్ ఆన్ m ఇంకా n వాల్యూస్ని ఆధారపడితే మనం ఆన్సర్ అనేది ఈజీగా మనకి వచ్చేస్తుంది వాలిస్ థీరంలో. సో ఇప్పుడు ఈ యొక్క ఫార్ములాని థీరంని మనం ఎలా అప్లై చేయాలి అని చెప్పి దాని మీద ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళు సేమ్ ఇంటిగ్రల్ మనకి ఈ ఫామ్లోనే ఇస్తారు. ఇంటిగ్రల్ 0 to π/2 sin power 4x ఇంటూ cos power 4x dx. ఇక్కడ ఈ పైన ఫార్ములాలో ఈ మొత్తం ఫార్ములా రాసిన తర్వాత ఇంటూ కేతో మనం మల్టిప్లై చేయాలి. ఆ మల్టిప్లికేషన్లో ఇక్కడ కే వాల్యూ ఏంటి అని మళ్ళీ డౌట్ వస్తుంది. సో ఇక్కడ ఎం ఇంకా ఎన్ వాల్యూ రెండు ఈక్వల్గా ఉండి ఈవెన్ వాల్యూస్ కనుక ఉన్నాయి అంటే మనకి కే వాల్యూ వచ్చేటప్పటికి π/2. నెక్స్ట్ ఎం వాల్యూ మనకి ఈజ్ ఈక్వల్ టు ఎన్ నుండి ఆడ్ కనుక ఉన్నాయి అంటే కే ఈజ్ ఈక్వల్ టు మనకి వాల్యూ 1 అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క సమ్లో కనుక మీరు చూసుకుంటే ఎం ఇంకా ఎన్ వాల్యూస్ రెండు సేమ్ ఉన్నాయి. సో ఎం ఇంకా ఎన్ వాల్యూస్ మనకి సేమ్ ఉన్నాయి కాబట్టి మనకి కే వాల్యూ π/2 వస్తుంది. సో మీరు ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడైనా మీకు π/2 ఉంది అని చెప్పంటే డైరెక్ట్గా π/2 ఆప్షన్స్కి మీరు టిక్ పెట్టేసుకోవచ్చు. అలా కాకుండా కొన్నిసార్లు π/4 అలా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కింద మనకి 2 ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఆ ఇచ్చిన క్వశ్చన్ని మనం ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ వాళ్ళు 0 to π/2 sin power 4x ఇంటూ cos power 4x dx. ఇది వాళ్ళు మనకి ఇచ్చిన క్వశ్చన్. సో ఇందాక నేను చెప్పిన ఫార్ములాలో మనకి m-1. సో ఇక్కడ ఇది m అనుకుంటాను, ఇది n అనుకుంటాను. సో m-1 4-1 టైమ్స్ ఆఫ్ 4-3 ఇంటూ 4-5 రాసుకోవచ్చు. కానీ 4-5 రాసుకుంటే మనకి నెగిటివ్ వాల్యూ వస్తుంది. సో ఇంటిగ్రేషన్ మనకి నెగిటివ్ వాల్యూ రాకూడదు కాబట్టి ఇక్కడికి నేను దీన్ని ఆపేస్తున్నాను. నెక్స్ట్ ఎన్ వాల్యూ కూడా సేమ్ n-1. సో 4-1 ఇంటూ n-3. సో 4-3 మళ్ళీ ఇక్కడ 4-5 రాసుకుంటే మళ్ళీ నెగిటివ్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడికి ఆపేసుకొని డివైడెడ్ బై m ప్లస్ n. సో 4+4 ఇంటూ 4+4 - 2 ఇంటూ 4+4 - 4. ఎందుకంటే ఫస్ట్ m ప్లస్ n తర్వాత m ప్లస్ n - 2 m ప్లస్ n - 4 ఇప్పుడు మళ్ళీ m ప్లస్ n 4+4 - 6. నెక్స్ట్ ఇంకా ఇక్కడికి ఆపేస్తాను ఎందుకంటే m ప్లస్ n - 8 4+4 8 8 - 8 0. సో ఇప్పుడు డినామినేటర్ 0 అయిపోతే అది మళ్ళీ అన్డిఫైన్డ్ కండిషన్ అవుతుంది. సో ఇంటూ కే. సో ఇప్పుడు ఇలా చూసుకున్నారు కదా. ఇప్పుడు మనం ఈ ఆన్సర్ ఎలా అంటే 4 - 1 3 4 - 3 1. సో ఇక్కడ 3 ఇంటూ 1 ఇంటూ 4 - 1 3 4 - 3 1. సో 3 ఇంటూ 1 ఇంటూ 3 ఇంటూ 1 డివైడెడ్ బై 4+4 8 4+4 8 - 2 6. సో 4+4 మళ్ళీ ఇక్కడ 4 మనకి. సో 4+4 8 8 - 6 మనకి 2 ఇంటూ కే. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే m ఇంకా n వాల్యూస్ రెండు ఈవెన్గా ఉన్నాయి. సో రెండు ఈవెన్గా ఉన్నాయి కాబట్టి మనకి కే వాల్యూ π/2. సో ఇక్కడ నేను కే వాల్యూని సబ్స్టిట్యూట్ కనుక చేసుకున్నాను అని చెప్పంటే నాకు 3 1 3 ఇక్కడ 3 1 3. సో 3² నాకు 9
divided by 4 2s are 8, 8 8s are 64. So 64 into 6, 6 4s are 24, 6 6 are 36 plus 2, 38. So 384 into pi by 2. So 384 into pi by 2. సో నాకు వచ్చేటప్పటికి 9 pi డివైడెడ్ బై 2 ఇంటూ 384. ఇక్కడ మీరు చూసుకుంటే 384 9 ఉంది. సో ఇక్కడ రెస్టెస్ ఆఫ్ డిజబిలిటీ చూసుకుంటే మనకి 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. సో 3 3s are 9, మనకి 3 1s are 3, 3 2s are 6, 3 8s are 24. సో మనకి ఆన్సర్ వచ్చేటప్పటికి 3 pi డివైడెడ్ బై 128, 2s are మనకి 512 కాబట్టి ఆన్సర్ వచ్చేటప్పటికి 3 pi by 512. సో మీరు ఏంటంటే జస్ట్ ఈ యొక్క ఫార్ములా అంటే m-1 ఇంటూ m-3 ఇంటూ m-5 అండ్ సో ఆన్ ఇంటూ n-1 ఇంటూ n-3 ఇంటూ n-5 అండ్ సో ఆన్ డివైడెడ్ బై m plus n ఇంటూ m plus n minus 2 ఇంటూ m plus n minus 4 ఇంటూ సో ఆన్. అంటే ఇక్కడ ఏంటంటే అన్ని ఆడ్ వాల్యూస్ -1 -3 -5 -1 -3 -5. సో అలా ఆడ్ వాల్యూస్ కింద అంతా మనకి ఈవెన్ వాల్యూస్ m plus n -0 అనుకోవచ్చు. అక్కడ మీరు ఇక్కడ m plus n -2 అనుకోవచ్చు, -4 అలా మీరు -6 -8 -10. సో బేస్డ్ ఆన్ ద వాల్యూ వాళ్ళు మనకి ఇచ్చిన వాల్యూని బట్టి మనం ఇచ్చేసుకొని ఈ ఫార్ములా కనుక సబ్స్టిట్యూట్ చేసి ఇంటూ కే. ఇక్కడ మీరు చెప్పినట్టు ఇక్కడ నాకు ఇక్కడ m ఇంకా n వాల్యూ, సో ఇక్కడ నాకు సైన్ క్యూబ్ కాస్ క్యూబ్ అలా ఇచ్చారనుకోండి. అలా ఇచ్చినప్పుడు నాకు ఏంటి ఇక్కడ కే వాల్యూ నేను 1 తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ m = n అనే కండిషన్ అది కొన్నిసార్లు సాటిస్ఫై చేయొచ్చు, సాటిస్ఫై చేయకపోవచ్చు. సో అటువంటి కేసెస్ని మనం ప్రొహిబిట్ చేస్తూ ఓన్లీ కే వాల్యూ అంటే మనకి π/2 కావాలా 1 కావాలా అని ఎప్పుడు మనకి తెలుస్తుంది అంటే ఎలా తీసుకోవాలి అని తెలుస్తుంది అంటే బేస్డ్ ఆన్ ఈవెన్ m అండ్ n వాల్యూస్ అనమాట. సో m వాల్యూ ఇంకా n వాల్యూ రెండు ఈవెన్ కనుక ఉన్నాయి అని చెప్పంటే, లేదు m అండ్ n వాల్యూ రెండు ఆడ్ కనుక ఉన్నాయి అని చెప్పంటే అప్పుడు ఈ కండిషన్ని మనం తీసుకోవాలి. లేదు ఇలా కాదు మాకు m అండ్ n వాల్యూస్ రెండు ఈక్వల్గా లేవు, ఏమైనా సమ్ ఇంటీజర్స్ ఇచ్చారు అని చెప్పంటే దానికి కూడా ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే దీన్ని నేను ఇంటిగ్రేషన్ని నేను I of m, n అంటాం. జనరల్గా మనం ఇంటిగ్రేషన్ని I = సమ్ సో అండ్ సో ఇంటిగ్రేషన్ అని చెప్పి రాసుకుంటాం. సో ఇక్కడ ఈ ఇంటిగ్రల్ని మాత్రం నేను I of mn అంటే ఇక్కడ మనం 2 ఇంటిగ్రల్ పవర్స్ని మనం వాడుతున్నాం కాబట్టి I of mn = 0 to π/2. మీరు వాలిస్ థీరం కానీ రిడక్షన్ ఫార్ములాస్లో కానీ గుర్తుంచుకోవాల్సిన కండిషన్ ఏంటంటే ఇంటిగ్రల్ వాల్యూ అనేది లిమిట్ మనకి 0 నుంచి π/2 వరకే ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ళు ఏంటంటే మనం ఫంక్షన్స్లో ఈవెన్ ఫంక్షన్స్ చూస్తాం, వాళ్ళు 0 to 2π అలా ఇస్తారు, లేదంటే ఇంటిగ్రల్ -2π to +2π ఇలా ఇస్తారు. ఇక లోపల ఇచ్చే ఫంక్షన్ మనకి ఈవెన్ ఫంక్షన్ ఇస్తారు. సో ఈవెన్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు మనం దీన్ని డైరెక్ట్గా 0 to π/2 ఇంటూ 2 అంటే ఇలా రాసుకోవచ్చు, 2 ఇంటూ 0 to π/2 ఇలా రాసుకోవచ్చు. సో ఆ స్టెప్ దాదాపు అందరికీ అర్థం కాక ఏం చేస్తారు, ఈ సమ్ నాకు రాదు అని చెప్పి వదిలేస్తారు. సో మీరు అట్లాంటి ప్రాబ్లమ్స్ కనుక ఎదుర్కొని ఉంటే డైరెక్ట్గా ఫస్ట్ చెక్ చేసుకోండి. వాళ్ళు ఇచ్చిన f(x) మనకి ఈవెన్ ఫంక్షన్ అంటే ఏంటి, f(x) మైనస్ అంటే f(x) వాళ్ళు ఇచ్చిన కండిషన్ ఒక ఇచ్చిన ఫంక్షన్లో ఆ x ప్లేస్లో మనం -xని రాస్తాం. సో మనకి f(x) = f(-x) కనుక వచ్చింది అని చెప్పంటే దీన్ని మనం ఈవెన్ ఫంక్షన్ అంటాం. అలా కాకుండా f(x) - f(x) వచ్చింది అనుకోండి, దీన్ని మనం ఆడ్ ఫంక్షన్ అంటాం. సో ఆడ్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు దాన్ని మనం ఏం చేయలేం, దాని తగ్గ బై పార్ట్స్ రూలో లేదా ఇంకేమైనా ఫార్ములా యూజ్ చేసుకొని చేయాలి. అలా కాకుండా ఈవెన్ ఫంక్షన్ కనుక వాళ్ళు ఇచ్చారు అని చెప్పంటే ఎట్లా -2π to +2π ఈవెన్ ఫంక్షన్ కనుక ఇచ్చారు అని చెప్పంటే డైరెక్ట్గా మనం 0 to π/2 ఇక్కడ ఇంటిగ్రల్కి ముందు ఇంటూ 2 ఇలా చేసుకొని మీరు డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు cos x కానీ sin x కానీ ఇవన్నీ మనకి 0 to 2π రేంజ్లోనే ఉంటాయి. సో మనకి ఆ రేంజ్లో ఉంటుంది కాబట్టి అవి ఈవెన్ ఫంక్షన్స్. కాస్ అనేది మనకి ఈవెన్ ఫంక్షన్. సో అట్లాంటి ఫంక్షన్స్ కనుక మీరు ఎప్పుడన్నా ఎదుర్కొని ఉంటే సింపుల్గా ఫస్ట్ చెక్ చేసుకోండి ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ అని. సో ఇప్పుడు ఈ యొక్క థీరంకి కనుక మీరు చూసుకుంటే sin power mx ఇంటూ cos power nx dx. ఇందాక నేను చెప్పిన కండిషన్ ఏంటి, 2 అంటే m = n అని రాశాను అంటే m వాల్యూ n వాల్యూ ఈక్వల్ అని కాదు, m ఇంకా n వాల్యూ సేమ్ ఈవెన్ అయితే నెక్స్ట్ m = n అని రాశాను అంటే ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ అని కాదు, m వాల్యూ ఇంకా n వాల్యూ ఆడ్ అయితే అని చెప్పి దాని అర్థం అనమాట. కానీ ఇక్కడ m ఇంటూ అంటే ఇక్కడ sin power m ఇంటూ cos power nx ఇక్కడ మీరు కనుక్కోవాలి అని చెప్పంటే im, n మనకి ఇంటిగ్రల్ వాల్యూ ఎలా కనుక్కోవాలంటే m-1 డివైడెడ్ బై m plus n ఇంటూ i m-2, n. సో ఇది మనకి ఫార్ములా అనమాట. సో ఇది అసలు ఒరిజినల్ ఫార్ములా, మనకి వాలిస్ థీరం కూడా వచ్చింది ఈ ఫార్ములా బేస్డ్ మీదే వచ్చింది. సో ఇవన్నీ మనం సాల్వ్ చేసుకుంటా పోతే మనకి లాస్ట్ i m, n = m-1 టైమ్స్ ఆఫ్
m-3 ఇంటూ m-5 సో ఆన్ n-1 n-3 n-5 ఇంటూ సో ఆన్. ఇక్కడ కింద వచ్చేటప్పటికి మనకి m+n నెక్స్ట్ m+n-2 m+n-4 ఇంకా సో ఆన్ అలా వెళ్ళిపోతుంది అనమాట. ఇంటూ లాస్ట్ మనం k. సో ఇది జనరల్గా ఫార్ములా అనమాట, జనరల్ ఫార్ములా, వాలిస్ థియరంకి వెళ్ళకుండా ఇది జనరల్ ఫార్ములా. సో మీరు వాలిస్ థియరం కనుక సాటిస్ఫై చేసుకుంటారు, మాకు ఈజీగా గుర్తుంటుంది అని చెప్పి అనుకుంటే మీరు సింపుల్గా వాలిస్ థియరం గుర్తుంచుకోవచ్చు. లేదంటే వాలిస్ థియరం ఏ ఆరిజిన్ నుంచి అయితే మీరు వచ్చిందో దాన్ని ఈ ఫార్ములాను కూడా మీరు గుర్తుంచుకోవచ్చు అనమాట. సో ఇవి మనకి బేసిక్గా కొన్ని గుర్తుంచుకోవాల్సిన ఫార్ములాస్. సో ఇంకొక ఫార్ములా చెప్తాను. ఇదేంటంటే ఒక ఐఐటి జేఈఈ 2019లో వచ్చిన క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు ఇంటిగ్రల్ ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/4 tan పవర్ n x dx వేర్ n ఈజ్ గ్రేటర్ దాన్ 1 అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటని చెప్పంటే లిమిట్ యాజ్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n ఇంటూ in ప్లస్ in+2 ఈజ్ ఈక్వల్ టు డాష్ అని చెప్పి వాళ్ళు మనల్ని అడిగారు. సో ఈ యొక్క సమ్కి మనం ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పి మ్యాక్సిమం అందరికీ డౌట్ వస్తుంది. సో ఈ సమ్ చాలా ఈజీ. మనకి in+in-2కి మనకి ఈ యొక్క కండిషన్లో రిడక్షన్ ఫార్ములాలో ఒక ఫార్ములా ఉంది. సో in+in+2కి ఫార్ములా ఏంటంటే in-2. సో in-2 ఇక్కడ in ఇంటూ in-2. సో in-2కి మనకి ఫార్ములా ఏంటంటే 1/n-1 అనమాట. ఇది ఒక కండిషన్. దీన్ని మనం సాల్వ్ చేస్తున్నప్పుడు మనకి వచ్చి ఇది ఒక కండిషన్ అనమాట. సో ఆ కండిషన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఫార్ములాని డిసైడ్ చేశారు. అలా ఈ యొక్క కండిషన్ని మీరు కనుక చూసుకుంటే లిమిట్ యాజ్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n ఇంటూ 1/n-1. సో ఈ n కనుక మనం డివైడ్ చేసుకుంటే డినామినేటర్కి మనకి లిమిట్ యాజ్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n మనకి 1 మైనస్ 1/n వస్తుంది. సో యాజ్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ మనకి 1/n టెన్స్ టు 0 అవుతుంది. సో ఇక్కడ 1/n ప్లేస్లో మనం 0 కనుక రాసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ 1. సో ఈ యొక్క ఫార్ములాను కనుక మనం అంటే బేసిక్స్ ఇటువంటి కొన్ని కనుక గుర్తుంచుకున్నాము అని చెప్పంటే మెయిన్స్ ఎగ్జామ్లోకి వెళ్ళేటప్పటికి మనకి ఇట్లా సులువుగా ఆన్సర్స్ అనేటివి వస్తాయి. ఇంకోటి మనం ఈ డెఫినెట్ ఇంటిగ్రల్స్ని కానీ ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్ని కానీ లిమిట్స్తో సబ్స్టిట్యూట్ ఇవన్నీ చేయాలి అని చెప్పంటే మనకి లిమిట్స్ చాప్టర్ అనేది చాలా మంచిగా వచ్చి ఉండాలి. అంటే లిమిట్స్లో మనకి మెయిన్గా ఇంపార్టెంట్ అయిన రూల్ ఒకే ఒకటి, అది ఎల్ హాస్పిటల్ రూల్. ఆ ఎల్ హాస్పిటల్ రూల్ గురించి నేను మీకు వచ్చే వీడియోలో చెప్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ ఛానల్ని కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.